ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం తర్వాత బోర్డు తిప్పేయడం చాలా చోట్ల మామూలైపోయింది. విశాఖలో అలాంటి సంస్థ ఒకటి నిరుద్యోగులను నిండా ముంచింది. స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ 30 మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంది. ట్రైనింగ్ తర్వాత మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని సంస్థ చెప్పడంతో చాలా మంది అందులో చేరారు. ట్రైనింగ్ పూర్తయిందని బెంగళూరులో పెద్ద సంస్థలో ఉద్యోగం అంటూ వారిని భోగి రోజు సంస్థ బెంగళూరుకు పంపింది. అక్కడకు వెళ్ళాక కానీ బాధితులకు తాము మోసపోయామని అర్థం కాలేదు. బాధ అనిపిస్తే ఎవరికి నాకే లేదు. ఇప్పుడు వరకు మేము 3 రోజుల నుంచి అన్నం మీద ముట్టలేదు. పొట్టింపు చెప్తే సాధన చేయలేదు. నీ వల్ల స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ చెప్పిన పెద్ద సంస్థ కాకుండా ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ వారిని రిసీవ్ చేసుకుంది. ఇంటర్వ్యూలంటూ హడావిడి చేసింది. కనీసం వారికి ఉండేందుకు వసతి కూడా కల్పించలేదు. మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు విశాఖ చేరుకుని ఇన్స్టిట్యూట్ ఎదుట ఆందోళనకు దిగారు. అయినా యాజమాన్యం పట్టించుకోలేదు. విషయాన్ని చిత్రీకరిస్తున్న మీడియాపై దాడికి యత్నించారు. అలాంటివన్నీ సహజమంటూ లైట్ తీసుకుంది. ఒకటి చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారని ఆ రోజు ఎందుకో మీరు ఫోటోలు చేస్తున్నారు. బాధ అనిపిస్తే ఎవరికి నాకే లేదు. ఇప్పుడు వరకు మేము 3 రోజుల నుంచి అన్నం మీద ముట్టలేదు. పొట్టింపు చెప్తే సాధన చేయలేదు. నీ వల్ల ఉద్యోగాల పేరుతో మోసానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో పరాయి రాష్ట్రం వెళ్లి మోసపోయి తిరిగి వచ్చారు విశాఖ నగరానికి చెందిన కొంతమంది యువకులు. వీళ్ళంతా కూడా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లోని ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఎంతో మంచి ఉద్యోగాలు వస్తాయన్న ఆశతోటి పండగను కూడా చేసుకోకుండా వీళ్ళంతా కూడా బెంగళూరు రాష్ట్రానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ ఒక కొన్ని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయన్న నెపంతో అక్కడ ఇంటర్వ్యూలు కూడా అటెండ్ అవ్వడానికి ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించిన నిర్వాహకులు పంపించడంతో అక్కడికి వెళ్ళి అంతే ఆశతోటి వెళ్ళి ఇన్స్టిట్యూట్లోని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వకుండా తిరిగి మళ్ళీ సేమ్ వైజాగ్ బ్యాక్ వచ్చి ఇన్స్టిట్యూట్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. అసలు వీళ్ళు ఆందోళన చేయడం ప్రధాన కారణం ఏంటని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఏం చేశారు, అసలు ఏం జరిగింది? ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తామన్నారు సార్. కాకపోతే అక్కడికి ముందు ఇంటర్వ్యూలు అవేమి ఉంటాయని చెప్పలేదు. డైరెక్ట్ ప్లేస్మెంట్ త్రూ కంపెనీ, మంచి శాలరీ అని చెప్పారు. అక్కడికి వెళ్ళి ఒక్కటి కూడా జరగలేదు. ఇంటర్వ్యూ అన్నారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ టైం కూడా చెప్పలేదు, వెళ్ళిపోమన్నారు. ఆ తర్వాత డైరెక్ట్గా జాయినింగ్ అన్నారు కదా, డైరెక్ట్ జాయినింగ్ లేదు. త్రూ కంపెనీ అన్నారు, త్రూ కంపెనీ లేదు. కాంట్రాక్ట్ బేసిక్ కన్సల్టెన్సీ ఆ మొక్కం మీద చెప్పాడు. 1 ఇయరే మీ కాంట్రాక్ట్ ఉంటే తర్వాత మేము తీసేస్తాం ఖచ్చితంగా చెప్పేశాడు. సార్ నేను ఇది కన్సల్టెన్సీ పేరు సబ్రీ ఎలక్ట్రానిక్స్. మాకు వీళ్ళు చెప్పింది జీ ఎలక్ట్రానిక్స్ అని చెప్పారు. అది చాలా పెద్ద కంపెనీ, దాన్ని నమ్మేలో. ఇది సబ్రీ ఎంటర్ప్రైజెస్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీకి వీళ్ళు డబ్బులు చేసుకున్నారు సార్. ఇదంతా ఇంటర్వ్యూ జరిగాయి, ప్రాబ్లమ్స్ అక్కడ ఏం జరిగింది చెప్పండి సార్. యాక్చువల్గా జీఈ పవర్ కంట్రోల్ సిస్టమ్స్ అనేసి కొంతమందిని ఐటీ వాళ్ళని తీసుకుంటారన్నారు. నెక్స్ట్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేసి డిప్లొమా వాళ్ళని బీటెక్ వాళ్ళని తీసుకుంటారన్నారు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కన్సల్టెన్సీ వాళ్ళు వచ్చారు. కన్సల్టెన్సీ వాళ్ళు వచ్చారు సార్. వచ్చి 12 మందిని ఒక బ్యాచ్ కింద, మిగతా 17 మందిని ఒక బ్యాచ్ కింద సెపరేట్ చేశారు సార్. సెపరేట్ చేసి మాకైతే ఇక్కడైతే చెప్పడం ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళడం జస్ట్ జాయిన్ అయిపోవడం అనడంతో మేము మొత్తం లగేజీలు సర్దుకుని 2 బ్యాగులు సర్దుకుని వెళ్ళిపోయాం సార్. అక్కడికి వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూస్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. మేము 12:30కు దిగాం సార్. అక్కడ 12:30కు దిగితే కంపెనీకి తీసుకెళ్లారు సార్ మమ్మల్ని. అది ఒక ఇంటర్వ్యూ ఉంటుంది సెషన్ అని చెప్పి. ఇంటర్వ్యూ జరిగిందా? ఇంటర్వ్యూ జరిగింది సార్. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ నాకన్నా ముందు ఒక అబ్బాయి వెళ్ళారు సార్. వెళ్ళిన తర్వాత అతనికి నీ క్వాలిఫికేషన్ చూసి ప్రాజెక్ట్ వర్క్ అయ్యి అడిగేసి మీకు ఎలా ఉంటుంది 1 ఇయర్ ప్రాజెక్ట్, ఇది ఫ్రెషర్స్నే తీసుకుంటున్నాం, 1 ఇయర్ తర్వాత మిమ్మల్ని బయట పంపించేస్తాం, సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు సార్. నెక్స్ట్ నేను వెళ్ళాను సార్. నాది కూడా సేమ్ పొజిషన్ చెప్పారు. మీకు విల్లింగ్ అయితే చెప్పండి, నేను అపాయింట్మెంట్ లెటర్ ప్రాసెస్ లో పెడతామన్నారు సార్. మీరు తిరిగి వచ్చిన ప్రధాన కారణం ఏంటి చెప్పండి? చూపించిన జాబ్ ఇవ్వలేదు సార్. అక్కడ ఇవ్వలేదు సార్. వీళ్ళంతా కూడా బీటెక్ చదివిన వాళ్ళు, అలాగే ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు, వివిధ విభాగాల్లో డిప్లొమాలు కూడా చేసిన వాళ్ళు, వీళ్ళంతా చదివిన స్ట్రీమ్ లో కాకుండా వేరే స్ట్రీమ్ లో కూడా జాబ్లు వస్తాయని చెప్పి కూడా ఆశ చూపడం జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పండి, అసలు మీకు ఏ స్ట్రీమ్ లో జాబ్లు ఇస్తున్నారు? సార్ నేను ఐటీఐ ఇన్స్ట్రుమెంటేషన్ చేశానండి. నాది సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు, ఇందులో సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రికల్ అని రాశారు. కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కంపెనీలో ఇన్స్ట్రుమెంటేషన్ అనే ట్రేడే లేదండి. ఎలక్ట్రికల్ వర్క్ చేపిస్తానన్నారు. పోనీ ఎలక్ట్రిక్ వర్క్ అయినా చేద్దాం అనుకుని వెళ్తే అక్కడ మోటార్లు మోయించారండి మమ్మల్ని. మోటార్లు మోయించి సార్ మేము ఎలా ఉంది మా పరిస్థితి, కనీసం 2 నెలలైనా చేసి రామ్మా అన్నారు.
అంటే మేము 2 నెలలు చేసాం అనుకుంటే ఇక్కడ బిల్లులు పాస్ అయిపోతాయి. ఆ 2 నెలల తర్వాత వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఖాళీ అయిపోతాం. అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంటి అసలు? ఇప్పుడు మేము ఉద్యోగం చేసాం అనుకోండి, అప్పుడు వీళ్ళకి బిల్లులు వస్తాయండి, అప్పటి వరకు బిల్లులు రావు. మీరు ఇక్కడ ట్రైనింగ్ జాయిన్ అవడం కోసం ఏమైనా డబ్బులు పే చేశారా? అంటే ఎగ్జామ్ ఫీజు 1000 పే చేసాం అంతేనండి, మిగతా అంతా వీళ్ళే చూసుకున్నారు. ఇప్పుడు మీరు ప్రధానంగా ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ అంటే వీళ్ళైతే మాకు ఇంకా అసలు చాలా వదిలేసాను సార్. నేను మొన్న చలిలోనే ఆల్మోస్ట్ మా పని అయిపోద్ది అనుకున్నాం, కానీ ఎలాగోలా డబ్బులు లేకపోయినా వాళ్ళ దగ్గర వీళ్ళే అడ్జస్ట్ చేసుకుని ట్రైన్ టికెట్లు తీసుకొని వచ్చాం. ఇక్కడ వీళ్ళైతే మాకు జాబ్ ఇస్తారని మాకు 99.9% నమ్మకం లేదు సార్, అస్సలు నమ్మకం లేదు. మాకు 4 monthsగా మేము అందరూ ఒక్కడు కూడా అందరూ జాబ్ చేసి వచ్చిన వాళ్ళే, వాళ్ళందరూ 4 నెలలు బట్టి శాలరీ లాస్ అయిపోయారు. ప్లస్ మా పేరెంట్స్కి ఎంత బాధ సార్. మేము మళ్ళీ అంత వాళ్ళు మొత్తం అందరికీ పేరెంట్స్ చెప్పుకున్నాం, మేము చెప్పాం, వాళ్ళు చెప్పుకున్నాం, ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. కొడుకు అంత దూరం వెళ్ళాడంటే వాళ్ళు ఎలా సార్ తలెత్తుకుంటారు? వాళ్ళకి సారీ చెప్పాలి. మాకు 4 నెలల వల్ల నష్టం పడిందంతా మళ్ళీ ఇవ్వాలి సార్, లేకపోతే ఇదైతే ఇప్పుడు వదిలే సమస్య లేదు సార్. చాలా దూరం, ఎంత దూరం అయినా స్ట్రగుల్ చేస్తాం సార్. నేను వీళ్ళంతా కూడా ఇన్స్టిట్యూట్లో చేరి చాలా వరకు నష్టపోయామని ప్రధానంగా చెప్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒక ఆశ పెట్టుకుని వెళ్తే అక్కడ నిరాశ ఎదురైంది. అది కాక తిరిగి రావడానికి కూడా వైజాగ్ క్షేమంగా రావడం కూడా డబ్బులు కూడా తిన్నగా జేబులో లేకపోవడం కూడా చాలా ఇబ్బంది పడ్డామని కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళంతా ఇప్పుడు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఈ 4 నెలలు వీళ్ళు నష్టపోయింది, దానికి తగ్గట్టుగా డబ్బులు ఇవ్వాలి, అలాగే తల్లిదండ్రులు కూడా సారీ చెప్పాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఒక నిర్వాహకుల ఒక పనితీరు. సో ఇది కెమెరా పర్సన్ శివతో